హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. సో, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకొక అప్డేట్ అయితే వచ్చింది. సో, అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాము ఈ వీడియోలో. ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనంటే మనకి ఎంబీబీఎస్, బీడీఎస్‌కి సంబంధించి కన్వీనర్ కోటాలో నోటిఫికేషన్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఒకటి, ఎన్సీసీ క్యాండిడేట్స్కి సంబంధించింది ఒకటి, తర్వాత పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్కి సంబంధించింది ఒకటి, ఆ తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించినటువంటి అప్డేటు. ఈ మూడు అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఈ అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి మనము వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎన్సీసీకి అయితే 1% రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 5% రిజర్వేషన్ ఉంటుంది. ఇంకా మనకి స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి 0.5% రిజర్వేషన్స్ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ ఈ ముగ్గురికి అంటే ఎన్సీసీ, పీడబ్ల్యూడి, అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్. సో, వీళ్ళకి సంబంధించిన అప్డేట్స్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఈ రిజర్వేషన్స్ మాత్రమే ఇప్పుడు మీకు చెప్పాను. సో, వీళ్ళందరికీ కూడా ఏంటి అనంటే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది. సో, ఈ స్పెషల్ కేటగిరీ లేని వాళ్ళు ఏంటి, మామూలుగా మనం అంతా కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నాము. అవి ఆటోమేటిక్గా వెరిఫికేషన్ ఆఫీసర్ 1, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 ఇట్లా వెరిఫై చేసి అప్రూవ్డా కాదా అనేది కూడా మనకు స్టేటస్ కూడా చూసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎన్సీసీ కానీ, పీడబ్ల్యూడి కానీ, లేకపోతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, లేకపోతే క్యాప్ కోటా కానీ, పిఎంసీ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్పెషల్ కేటగిరీస్ కాబట్టి వీటికి సంబంధించినటువంటి కన్సర్న్డ్ అథారిటీస్ వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఫిజికల్గా వెరిఫికేషన్ కోసం మనల్ని అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నోటిఫికేషను ఎన్సీసీ కేటగిరీ వాళ్ళకి సంబంధించిందనమాట. సో, ఈ ఎన్సీసీ కేటగిరీ వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ స్కెడ్యూల్ ఏదైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉందో, సో, ఇది ఈ స్కెడ్యూల్ ప్రకారంగా అంటే మీ ర్యాంక్ని బట్టి ఇప్పుడు మనకి 18th, 19th, 20th, 21st ఇలా 4 రోజులైతే స్కెడ్యూల్ ఇచ్చారు. ఎవ్రీడే అంటే ప్రతిరోజు కూడా మనకి 9 AM to 1 PM ఒక సెషన్ ఉంటుంది. ఆ తర్వాత 2 to 5 PM ఇంకొక సెషన్ ఉంటుంది. సో, మధ్యలో మనకి ఒక 1 అవర్ 1 to 2 లంచ్ బ్రేక్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ మార్నింగ్ 18th రోజు మార్నింగ్ 9 AM to 1 PM ఈ సెషన్లో ర్యాంక్ 1 నుంచి 80,000 వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అంతా కూడా ఆ టైంలో వెళ్ళి వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో 2 to 5 సెషన్లో 80,001 నుంచి 1,40,000 వరకు ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళంతా కూడా 18th రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాలి. ఇక 19th రోజు మార్నింగ్ సెషన్లో 1,40,001 నుంచి 1,95,000 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఆఫ్టర్నూన్ సెషన్లో 19th ఆఫ్టర్నూన్ సెషన్లో 1,95,001 నుంచి 2,70,000 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మనకి 20th 9 మార్నింగ్ సెషన్ 9 to 1 PM మధ్యలో మీరు 2,70,001 నుంచి 3,45,000 ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ అదే రోజు అంటే 20వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో 3,45,001 నుంచి 4,50,000 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా మనకి 21st ఆగస్ట్ అనమాట. 21st ఆగస్ట్ మార్నింగ్ సెషన్లో 4,50,001 నుంచి 7 lakhs ర్యాంకర్స్ అంతా వెళ్ళాలి. ఇక ఆఫ్టర్నూన్ సెషన్లో 7,01 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక మీరు వెళ్ళేటప్పుడు మరి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని అంటే, సో, ఫస్ట్ పాయింట్ మీరు అక్కడ మీ పేరెంట్ లేదా ఎవరైనా గార్డియన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేయాలి, అక్కడ వెళ్ళి రిపోర్ట్ చేయాలి మేము వచ్చాము అని చెప్పేసి. ఓకే, మీ పేరెంట్ గార్డియన్ కూడా ఉండాలన్నమాట వితౌట్ ఫెయిల్. తర్వాత ఇక ఈ సర్టిఫికెట్లు కింద చూపిస్తున్నటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా 3 సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒక సెట్టు అన్ని ఒరిజినల్స్ ప్లస్ 3 sets జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. సరే, ఏమేమి సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి అని అంటే మనకి 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, తర్వాత నీట్ యూజీ 2026 ర్యాంక్ కార్డు, ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికెట్స్ ఎన్ని ఉంటే అన్నీ,
ఓకే. ఆ సర్టిఫికేట్స్ అన్ని. తర్వాత క్యాంపు లేదా యూనివర్సిటీస్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి. ఓకే. ఆ తర్వాత సర్టిఫికేట్ డ్యూలీ సైన్డ్ బై ద క్యాడెట్ అండ్ పేరెంట్ ప్రొఫార్మా అటాచ్డ్ బిలో. ఈ ఫిఫ్త్ పాయింట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే ఇది ఫార్మాట్ మనకి కింద ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సర్టిఫికేట్ అని ఏదైతే ఫార్మాట్ ఉందో ఈ ఫార్మాట్ ఈ పేజ్ని మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ పైన మీరు ఇక్కడ క్యాడెట్ నంబర్ మీ నంబర్ క్యాడెట్ నంబర్ ఉంటుంది కదా అది, తర్వాత మీ నేము అండ్ మీరు ఏ స్కూలా కాలేజా అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాసి ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో పేరెంట్ సిగ్నేచరు, తర్వాత రైట్ సైడ్ క్యాండిడేట్ సిగ్నేచరు చేసి దీన్ని అక్కడ సబ్మిట్ చేయాలి. దీంతో పాటు ఏది సర్టిఫికేట్స్తో పాటు తీసుకెళ్ళాలి. ఇవి సైన్ చేసిన తర్వాత వీటిని కూడా జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక 3 కాపీస్. ఎందుకంటే 3 కాపీస్ ఆల్ సర్టిఫికేట్స్ అన్నారు కదా. సో ఇవన్నీ కూడా ఈ ప్రోఫార్మా కూడా ఏది మన ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది మీకు డేట్స్ ఆ తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ ఏదంటే నెక్స్ట్ అప్డేట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అంటాం కదా. సో వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. సో ఇదేంటనేది చూద్దాము. అడ్మిషన్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 నోటీస్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ క్యాండిడేట్స్ ఎవరైతే పీడబ్ల్యూవిడి క్యాండిడేట్స్ ఉన్నారో సో వీళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారంగా మనకి ఆల్మోస్ట్ ఒక 77 క్యాండిడేట్స్ ఏమో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ కోసం అసెస్మెంట్ కోసం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి ఆ వెరిఫికేషన్కి అటెండ్ అయినట్లయితే మీ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అయితే సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ చూడండి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓకే. మెడికల్ రికార్డ్స్ పర్టైనింగ్ టు ద డిజేబిలిటీ మీ డిజేబిలిటీకి సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్. తర్వాత ఏ వ్యాలిడ్ యూడిఐడి కార్డ్ ఇష్యూడ్ బై ఏ డిజిగ్నేటెడ్ మెడికల్ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఇది యూడిఐడి కార్డ్ అనమాట. ఆ తర్వాత సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్స్ ఇన్ ద ఫార్మాట్ ప్రొవైడెడ్ అండర్ షెడ్యూల్ 1. ఇది సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళాలి. దాని తర్వాత మీకు ఏ కాపీ ఆఫ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ అసెస్మెంట్ బోర్డ్ ఆఫ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఫ్రమ్ డిజిగ్నేటెడ్ సెంటర్స్ ఎంసీసీ. ఇది ఆల్రెడీ తీసుకొనే ఉంటారు మీరు. సో ఈ ఎంసీసీ డిజిగ్నేటెడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో అది తీసుకొని వెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇక స్కెడ్యూల్ ఏంటి అని అంటే మనకి 18th and 19th 2 days ఈ స్కెడ్యూల్ అయితే ఉంది. సో మొత్తం చెప్పాను కదా 77 క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ క్యాండిడేట్స్ని డివైడ్ చేసి 2 రోజుల్లో పిలవడం జరిగింది. సో ఫస్ట్ డే అంటే 18th రోజు ఎవరు నంబర్ 1 నుంచి 40 వరకు సీరియల్ నంబర్ 1 నుంచి 40 నంబర్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 18th రోజు అటెండ్ అవ్వాలన్నమాట మార్నింగ్ 10 o'clockకి. ఆ తర్వాత 19th రోజు 41 సీరియల్ నెంబర్ 41 నుంచి లాస్ట్ క్యాండిడేట్ వరకు అంటే 77 మంది ఉంటే ఆ 77 క్యాండిడేట్ వరకు కూడా రెండో రోజు 19వ తారీఖు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మరి ఏమేమి ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు అని అంటే ఇది ఇక్కడ మీకు లిస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ కూడా నేను అక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలనంటే ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నేను ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కూడా నేను ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఏమైనా ఎమర్జెన్సీ లేకపోతే ఇమ్మీడియట్ నోటిఫికేషన్స్ ఉన్నట్లయితే కూడా దాంట్లో పోస్ట్ చేస్తుంటాం కాబట్టి అప్డేట్స్ అలర్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మీకు. సో ఇక డే 1 అంటే 18th రోజు మార్నింగ్ 10 AM మీరు అటెండ్ అవ్వాల్సిన వాళ్ళంతా కూడా ఇక్కడ సీరియల్ నెంబర్ 1 నుంచి 40 వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు ఉన్నారా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే ముందుగా. ఒకవేళ లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేది మళ్ళీ ఇమీడియట్గా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో డాక్యుమెంట్ నేను లింక్ షేర్ చేస్తాను కాబట్టి మీరు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. ఇక సెకండ్ డే మనకి మార్నింగ్ 10 AM నుంచి 19th రోజు సీరియల్ నెంబర్ 41 నుంచి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ 77th క్యాండిడేట్ వరకు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే.
సో ఇది మనకి పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇక ఫైనల్గా ఇంకొక అప్డేట్ ఏంటి మనకనంటే, స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఫిజికల్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ అటెండ్ అవ్వాలి ఏంటి, మనం ఎక్కడ అనేది నేను దీంట్లో చెప్పలేదు కదా. సో ఎన్సీసీ క్యాండిడేట్స్ 18th, 19th, 20th, 21st కదా. వీళ్ళు సెకండ్ ఫ్లోరు ఆలోచన హాలు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ. ఓకే, సెకండ్ ఫ్లోర్లో యూనివర్సిటీకి వెళ్ళిపోయి అక్కడ సెకండ్ ఫ్లోర్లో ఆలోచన హాల్ ఏదైతే ఉంటుందో ఆ హాల్లో మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. ఇక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎక్కడ ఉంది, సిల్వర్ జూబ్లీ బ్లాకు సెకండ్ ఫ్లోరు. ఓకే, సిల్వర్ జూబ్లీ బ్లాకు సెకండ్ ఫ్లోర్ ఏది ఎన్టీఆర్ యూనివర్సిటీలోనే, ఇదే క్యాంపస్లో ఉంటుంది. సో ఇది ఇంకొక దగ్గర అనమాట. ఇక నెక్స్ట్ మనకి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 20th రోజు ఉంది కాబట్టి ఇది 18th, 19th ఉంది, అంటే సేమ్ హాల్ అనమాట, సిల్వర్ జూబ్లీ హాల్. సో వీళ్ళకేమో 20th రోజు ఉంది కాబట్టి అదే సిల్వర్ జూబ్లీ బ్లాక్లో సెకండ్ ఫ్లోర్లో వెరిఫికేషన్ ఉంటుంది. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి మార్నింగ్ 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి మీరు ముందే అక్కడికి వెళ్ళిపోయి రిపోర్ట్ చేసేసి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ ఎవరెవరికి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎలిజిబిలిటీ ఉందో దాదాపు వాళ్ళందరినీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ సీరియల్ నెంబరు, రిజిస్ట్రేషన్ ఐడి, నీట్ రోల్ నెంబరు, నీట్ ర్యాంకు, నీట్ స్కోరు, తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్గా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం ఎంతమంది ఉన్నారు అని అంటే మనకి 56 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 56 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా 20th రోజు కదా, 20th రోజు అటెండ్ అయినట్లయితే మీకు వెరిఫికేషన్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఓకే రైట్. ఇక ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మనకి అంటే రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది, ఏ కేటగిరీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం మనంతా కూడా. సో ముందుగా మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 1 or 2 days టైం ఇస్తారు గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయడానికి. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఈ అప్డేట్స్ అన్నీ కూడా పర్టికులర్గా ముందే స్కెడ్యూల్ రిలీజ్ చేసే ఇది లేదు మన దగ్గర తెలుగు స్టేట్స్లో. ఆల్ ఇండియా కోటా అయితే మనకి స్కెడ్యూల్ చేస్తారు, అంటే ముందే ఒక ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇట్లా మొత్తం అన్నీ స్కెడ్యూల్ చేస్తారు. ఆ స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారు కానీ దాన్ని ఫాలో అవ్వరు వాళ్ళు. వీళ్ళేమో స్కెడ్యూల్ అసలు పబ్లిష్ చేయరు, ఎప్పుడేమి ఇస్తారో తెలియదు. ఇట్లా మనము కొంచెం అసలే గందరగోళంగా ఉంటుంది ఈ కౌన్సిలింగ్ అని అంటే. ఈ స్కెడ్యూళ్ళు ఇవి ఎప్పుడొస్తాయో ఎప్పుడైపోతాయో డేట్లు ఏంటి తెలియదు. సో కాబట్టి అందరూ అలర్ట్గా ఉండండి. ఎప్పుడేం వచ్చినా కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా కూడా మీకు క్లియర్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.